2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మకర రాశి వారికి విద్య పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు అనుకూలించబోతున్నాయి? ఏ ఏ సందర్భాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు అనేటువంటివి మనం చూస్తే కనుక ప్రధానమైన మార్పులు అనేటువంటివి చేకూరాయండి. ఎందుకు అని అంటే 17వ తారీఖున రవిగ్రహ సంచారం మారింది. 15వ తారీఖున బుధుడి యొక్క సంచారం అనేటువంటిది మారింది. దీని ప్రభావం చేత మకర రాశి వాళ్ళకి రవి బుధులు ఇద్దరూ కూడా యోగించడం లేదండి. సో మనం ఒక్కసారి అన్నీ కూడా మాట్లాడుకుంటే కనుక మకర రాశి వాళ్ళకి 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయమ్మా. ఆర్థిక విషయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో, పనుల విషయంలో కూడా చాలా శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. ప్రయత్న బలం ఎక్కడా కోల్పోకుండా, కష్టాన్ని వదలకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పచ్చు. ముఖ్యంగా 3వ స్థానంలో శని వక్రించి 2వ స్థానాన్ని చూడడము. 3వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి యోగిస్తారు, కానీ 2వ స్థానంలో శని ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటివి కూడా ఇస్తారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు అనేటువంటివి వస్తాయండి. ఎడ్యుకేషన్ విషయంలో అంటే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాస్త ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తగ్గడం కానీ, బిహేవియర్లో మార్పులు అనేటువంటివి రావడం కానీ, మాట్లాడేటువంటి విధానంలో చాలా మార్పులు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఇది యాక్చువల్లీ మీ లో టైం అండి. ఈ కష్టకాలంలో మీరు నిలబడగలిగితే రానున్నటువంటి రోజుల్లో మీకు ఒక 40 రోజుల తర్వాత నుంచి అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది. అప్పుడు తప్పకుండా నేనే మళ్ళీ మీకు ఆ శుభవార్తలన్నీ కూడా చెప్తాను. అయితే ఇప్పుడున్నటువంటి సమయంలో అష్టమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తోంది. సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసేవాళ్ళు కానీ, సినీ నాటక కళారంగాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో, లలిత కళల్లో రాణించాలని కోరుకునేటువంటి వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ప్రధానంగా చెప్పాలి అంటే క్రియేటివ్ సెక్టార్లో కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, ఫ్యాషన్ డిజైనర్స్ కానీ, గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, క్రియేటివ్ సెక్టార్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందులో వ్యవహారం చేసి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇబ్బందులు ఏమీ లేవమ్మా. విమెన్ క్లాతింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్ షాప్స్ కూడా అంటే లగ్జరీ ఐటమ్స్, ఈ సోఫాలు కానీ, వాచెస్ కానీ, బట్టలు కానీ, ఇలాంటి వ్యాపారాలు వీటికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. కానీ మకర రాశి వాళ్ళకి మిగతా ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ ఫలితాలు చూస్తే భాగ్యంలో రవి బలము అనేటువంటిది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పనుల్లో స్తంభన అనేటువంటిది కలుగుతుంది. అనుకున్న పని అనుకున్న సమయానికి అవ్వకపోతే ఎంత నిరుత్సాహము, ఎంత అసంతృప్తి ఉంటుందో ఈ మాసంలో వీళ్ళు చూస్తారు. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, తల్లిదండ్రుల యొక్క విషయాల్లో, ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా కావచ్చు. అష్టమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుందండి. దీనివల్ల ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ పెరగడం కావచ్చు. లేకపోతే ఈ కలత్రము అంటే ఈ మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి విభేదాలు మెంటల్ ప్రెషర్కి దారితీసేటువంటి అవకాశాలున్నా తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ఖచ్చితంగా మీరు చేయగలరు. దశమంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది అంతగా యోగించడం లేదండి. కోర్టు వ్యవహారాలు, రుణ బాధలు, తగువులు, కలహాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎలాంటి మార్పు లేదు. ఇంకా కొంతకాలము మీరు వాటిలో ఇబ్బంది పడాల్సినటువంటిది ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా రానున్నటువంటి రోజుల్లో మీకు చాలా గొప్ప రోజులు. అప్పుడు కుజుడు కూడా మీకు యోగిస్తారు. అది మీ టైం అవుతుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టాలి. అష్టమంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది యోగించడం లేదండి. దీని మూలకంగా ఏం జరుగుతుంది? అష్టమంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది యోగించడం లేదండి. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు కావచ్చు, లేకపోతే ఈ స్టాక్స్ కానీ, షేర్స్ కానీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఈ కామర్స్ కానీ, ఏ వ్యాపారమైనా చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. లేకపోతే నష్టాలు బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా జాయింట్ వ్యాపారములండి, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. లేకపోతే చాలా ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు. ద్వితీయంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది దాచుకున్నటువంటి డబ్బుల్ని ఎక్కడా కూడా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఎక్కడా కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు. జాగ్రత్త పెట్టుకోండి. మితిమీరి డబ్బులు ఖర్చు పెట్టారంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. షష్టంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది చెయ్యని తప్పుకు అపనిందలు పాల్పడడం కానీ, ఎలిగేషన్స్ ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గురుబలం పెరగడానికి స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయించండి. లేదా దగ్గరలో ఉండేటువంటి శివాలయంలోనైనా పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు. ఇవే కాకుండా నవగ్రహాల యొక్క బలము మీకు కావాలి. ప్రతి నవగ్రహము యొక్క బలం మీకు కావాలి. కాబట్టి
ప్రతిరోజు లేదా ప్రతి శనివారము లేదా ప్రతి సోమవారము నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. చేసి ఆదిత్యాగిత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ 9 సార్లు కానీ 19 సార్లు కానీ 27 సార్లు కానీ జపం చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒకవేళ శక్తి ఉంటే నవధాన్యాలు దానంగా ఇవ్వండి, లేకపోతే శివుడికి విశేషంగా ఆవు నేతితో అభిషేకం చేయండి. రానున్నటువంటి ఆపదలు కానీ మానసిక ఒత్తిడి నుంచి కానీ ప్రమాదాల నుంచి కానీ తప్పించుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు, వీళ్ళకి ఈ మాసం వరకు శుక్రవారము అనేటువంటిది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే రంగు, పింక్ కలర్, వైట్ కలర్ చాలా బాగా కలిసి వస్తాయమ్మా. కలిసి వచ్చే నెంబర్, నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుందండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఈ మాసంలో రుద్రాభిషేకము అనేటువంటిది గొప్ప ఫలితాలు ఇస్తుంది. నవగ్రహ ఆరాధన కానీ నవగ్రహ శ్లోక పఠనం కానీ రానున్నటువంటి పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది అని చెప్పొచ్చండి. 12 రాశుల్లో ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటారో దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క గోచారంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత అక్కడ ఏదైనా దోషాలు ఉంటే మీకు చాలామందికి అండి సిరి గారు ఏ సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక చాలామంది సతమతమగుతూ ఉంటారు. అంటే ఆ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఇబ్బంది పడకపోవచ్చు, కానీ సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి కారణం కూడా దానికి బలమైనటువంటి మూల కారణం ఎప్పుడో చేసిన తప్పు అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏ నిర్ణయం అయినా సరే, ఎలాంటి సజెషన్ అయినా సరే, ఏదైనా సరే తప్పకుండా పర్సనల్ చార్ట్ చూసి మీకు అన్ని కూడా సందేహాలని తీరుస్తాను. జాతకంలో ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.